ఒకసారి ఇంట్లో దొంగలు వాడి దోసుకపోయిర్రంటే పోలీసోళ్ళు దొరకబట్టి రికవరీ చేస్తే తప్ప మళ్ళీ వాపస్ తెచ్చియరు దొంగలు. కానీ ఈ నడుమ దొంగలల్లో కూడా మార్పు వస్తుందేమో అనిపించబట్టింది. ఎందుకంటే కొట్టేసిన సొమ్ములను ఇంటి ముంగట వారేసిపోయే మంచి దొంగలు కూడా ఉంటున్నారు ఆడాడ. సరిగ్గా అసొంటి ముచ్చటనే జరిగింది ఖమ్మం జిల్లాల. పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా అన్నట్టు దొంగలందు మంచి దొంగలే వేరయ్యా అనే పద్యం సపరేట్ గా తయారు చేయొచ్చేమో అనిపిస్తుంది. ఈ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చిమ్నా తండాల ఉండే గగులోతు వీరన్న ఇంట్లో పడ్డ దొంగల ముచ్చట చూస్తుంటే మొన్న రాత్రి ఈ వీరన్న నిద్రపోతున్న యాలకు మెల్లగా సడిసప్పుడు లేకుండా ఇంట్లోకి జొరిన దొంగోడు బీరువ తాళం చేయి కూడా దొరకబట్టి తాళం తీసి లోపట దాచిన 4 తులాల బంగారం, 30 తులాల ఎండి, 1,30,000 రూపాయల నగదు పైకం అన్ని ఎత్తుకపోయినట. వానికి ఏదో లెక్క తెలిసినట్టే ఎత్తుకపోయిన అనుకో రాదు. ఇంట్లో దొంగలు పడ్డరన్న ముచ్చట గుర్తుపట్టి పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి చూసి క్లూస్ టీమ్ వాళ్ళను వస్తారు ఆగు వీరన్న నువ్వేం బుగులు పడకని ధైర్యం చెప్పి పోయిరట పోలీసు వాళ్ళు. మళ్ళా నిన్న తెల్లారటాలకు గమ్మతి. ఇగో ఈ చెట్ల పొదలల్లో ఓ కవర్లా ఎత్తుకపోయిన 30 తులాల ఎండి పట్ట గొలుసులు, తులం బంగారం, 10,000 నగదు పైకం దొరికినాయట. అంతేనా వీరన్న? బీరో తాళం చేసి తీసి డబ్బులు తీసుకుని పోయారు. సార్లో ఫోన్ చేసి తెల్లారి వచ్చి ఒక తులం అదే బంగారం పెట్టారు, 30 తులాలు ఎండి పెట్టారు, 10,000 క్యాష్ పెట్టారు. మరి మొత్తానికి మొత్తం ఎత్తుకపోయినట్టు కాదు, పోనీ ఎత్తుకపోయిందంతా వాపస్ తెచ్చి పడేసినట్టు కాదు. ఇట్లా సగం దొంగ సగం మంచోడనట్టు ఎందుకు చేసిర్రో ఎవలో మరి. ఇక్కడిక్కడోళ్ళ ఎవలో చేసుంటారని అనుమానపడుతుండ అన్న. క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి ఏలి ముద్రలగిన తీసుకుంటే పట్టుబడతా అన్న భయంతో తెచ్చి పడేసిర్రా. ఎంత అక్కరే ఉందో అంతే దొంగతనం చేస్తా అనుకుర్రా, లేకపోతే ఈఎంఐ పద్ధతిలో ఎత్తుకపోయిన సొమ్మును కొద్ది కొద్దిగా ఇట్లా అప్పుడప్పుడు ఇంటి ముంగడ పడేసి పోదామని చూస్తుర్రా. చిత్రమే ఉంది దొంగతనం ముచ్చటైతే. మరి సగం దొంగ అయినా పూర్తి దొంగ అయినా దొంగే, దొంగతనం దొంగతనమే కాబట్టి పోలీసు వాళ్ళు గట్టిగా ఎంక్వైరీ చేసి ఆ సగం దొంగను పట్టుకునే పనిలే పడ్డారట. చూడాలి ఎవరో ఆ దొంగోలు గాని.